గబ్బాస్. చీడ అబ్బాయి తినేటప్పుడు వస్తాడు సిరాగ్గానే. మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చారా? గర్భన్ కంపెనీ అనుకుంటా. బాత్రూమ్ ఏంటి ఇలా ఉంది? అది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్. బెడ్రూమ్ కి బాత్రూమ్ కి తేడా తెలీదు. నువ్వు గార్పిక్ బాటిల్స్ అమ్ముతున్నావా? హే, నేను గార్పిక్ బాటిల్స్ అమ్మేవాడిని కాదు, గార్పిక్ యాడ్ లో లీడ్ ని. నా యాడ్ నన్ను చేసుకోనివ్వండి. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడుంది? వెళ్ళు. గార్పిక్ గార్పిక్. ఏయ్ వద్దు 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 వద్దు. గార్పిక్ డోర్కి గొల్లెం లేదు. గార్పిక్ బాటిల్ అని చెప్పి ప్రతి బాత్రూమ్ దూరితే ఇలాగే ఉంటుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో పుట్టి రాళ్ళు రప్పల మీద పడుకొని ఆకులు అలములు తిని కొండదొరలకు కోనదొరలకు దారి చూపించిన శ్రీ 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 పండిత్ పరమానందయ్య శాస్త్రి గారు ప్రజల సంక్షేమం కోసం హైదరాబాద్లో వేంచేసి ఉన్నారు. సమస్య ఏదైనా పరిష్కారం ఒక్కటే, పండిత్ పరమానందయ్య శాస్త్రి. మా ఆవిడ తప్పిపోయి 2 నెలలైంది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను, చాలా ఎంక్వైరీస్ కూడా జరిగాయి. సిబిఐ, ఎస్బిఐ, FSSAI అంటూ అన్ని చోట్ల తిరిగాను. కానీ నాకు మాత్రం మా ఆవిడ దొరకలేదు. ఎందుకు? సరిగ్గా అప్పుడు తెలిసింది శ్రీ 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 పండిట్ పరమానందయ్య శాస్త్రి గారి గురించి. వెంటనే వెళ్ళి కలిశాను. అదిగో మీ ఆవిడ. ఇదిగో ఇలా పోతుంది, అదిగో అలా పోతుంది. ఎలా పోతుంది స్వామి? నాకు కూడా చూపించండి. కంగారు పడకు నాయన, త్వరలోనే మీకు దొరుకుతుంది. ఒక్కసారి చూస్తా, చూపించండి స్వామి. అది నీకు కనబడదు నాయన, అది నా దివ్య దృష్టి, దూరదృష్టి, నా దూల దృష్టి. మా ఆవిడ కోసం తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. కుటుంబ కలహాలు, వ్యాపారంలో లాభ నష్టాలు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, వృత్తి, వైద్య, విద్య, వివాహేతర సమస్యలు మరియు ఆంటీ సమస్యలు. ఇది ఎడిటింగ్లో తీసేయండి, కింద 10,000 ఫీజు అని స్క్రోలింగ్లో వేయండి. డన్. ఎలాంటి సమస్యలున్నా పండిత్ పరమానందయ్య శాస్త్రి గారిని సంప్రదించండి. సంకనాకి పోండి. సారీ, ఈ ముక్క కూడా ఎడిటింగ్ లో తీసేయండి. అరే నైట్ థమ్స్అప్ యాడ్ ఉందిరా. నైట్ మ్యాచ్ ఉంది, వెళ్ళకపోతే శైలు ఫీల్ అవుద్ది. మ్యాచ్ ఇంపార్టెంటారా షూట్ కన్నా? ఆటగాళ్ళు పెద్ద ఆటగాళ్ళు మీరు. మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది, పెద్ద ఆటగాడువే నువ్వు. రే, చదువుకుని బాగుపడండి రా ఫస్ట్. ఉద్యోగం సద్యోగం చెయ్యండి రా ఫస్ట్. అప్పుడు నాలాగా దేశ విదేశాలు తిరిగి ఏంటి పెద్ద పెద్ద ఫారినర్స్ తోటి ఆటలాడేసుకోవచ్చు. ఆటగాడు మీరు. సార్, మేము మీలా ఫారినర్స్ తో ఆటలాడలేం కదా సార్. ఏంటి? అరే, ఒక విషయం చెప్పాలరా, ఈ ప్రపంచ యాత్రికుడితో పరాచకాలు వద్దురా. అసలు నేను ఎన్ని దేశ విదేశాలు తిరిగి ఎన్ని ఆటలాడానో తెలుసా? ఫారినర్స్ తోటి జిఫ్చిక్ ఎంత మందితో. అరే, 50 దేశాలు, 7 ఖండాలు, ప్రపంచ పిచ్చుల మీద సాహో తెలుగుడా అనిపించాను తెలుసా? నాకెందుకు సార్? మీకు సైన్స్ తెలియడం లేదురా? నాకు సైన్స్ సోషల్ గురించి ఎందుకులేండి సార్, బయలుదేరండి ముందు. అరే, ఒక్క మొక్క చెప్తాను నేనంటరా. పెళ్ళి పెళ్ళి అయ్యేంత వరకు ఆగండ్రా, లేకపోతే సుఖవ్యాధులు వస్తారా మీ మొక్కలు మండ. సార్ మీరు ఆగండి. మీరు ఏ ఆట గురించి ఆడుతున్నారో మాకు తెలుసు, కానీ మీరు బయలుదేరండి ఫస్ట్. అన్న అన్వేషణ అంతా ఆట మీద అనుకుంటా. ఎవర్రా మీరు అంతానే? ఆకలి ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. అంతే కదా అన్నా, ఆకలిగా ఉందన్నా. కనీసం దమ్ బిర్యానీ అన్నా. ఒక్క నిమిషం. అన్న ధర్మం చేయండి అన్న, ఆకలిగా ఉందన్నా. నీ ఆకలి తీరిపోతుంది. ఎలా? 30 రూపాయల్లోనే. 30 రూపాయల్లోనా? అవకయ్యవా? నాని పునుగుల బండి ఉంది. నాని పునుగుల బండా? పునుగులు 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 నాని పునుగుల బండి. వివాహాది శుభకార్యాలకైనా, విడాకులు లాంటి అపశకునాలకైనా, ఆఖరికి తద్దినాలకు కూడా నాని పునుగులు ఉండాల్సిందే. మీ ఆర్డర్ పై ఎల్లప్పుడు పునుగులు సప్లై చేయబడును. మరిన్ని వివరాల కోసం నాని పునుగుల బండిని సంప్రదించండి. ఆగండి, ఆకలిని దాచుకోకండి. పొట్టలో పునుగులు పడేయండి, పడుంటాయి. ముది కాలిపోయింది. యాసిడిటీ. మీ టూత్ పేస్ట్ లొప్పుందా? అసలు నీకు బుర్ర ఉందా? దీనికి దానికి సంబంధం ఏంటి? యాడ్స్ లో అలాగే ఉంటది. ముందు మేము అడిగిన దానికి చెప్పు. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. అందులో బూమ్ బూమ్ ఉందా?
బూమ్ బూమ్ శకలక బూమ్ బూమ్. బూమ్ బూమ్. నాకెక్కడో కొడుతుంది రాజా. నా నొప్పి పోయింది. నొప్పేంటి మనిషే పోతాడు నువ్వు చల్లకే హే బూమ్ బూమ్ శకలక బూమ్ బూమ్. బూమ్ బూమ్ శకలక బీర్స్ తాగండి, తాగి ఊగండి. మీ ఫ్యామిలీతో ఈ సంక్రాంతి జరుపుకోండి. బూమ్ బూమ్ శకలక బీర్లు. బూమ్ బూమ్ షేకలేక